నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను వినతి. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన. బొడమేరు ముంపు ప్రాంతాలను పరిశీలించిన ముఖ్యమంత్రి వరద తగ్గడంతో అందరూ బాధ్యతగా పనిచేయాలన్న చంద్రబాబు నాయుడు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు. బురదను తొలగిస్తున్న ఫైర్ ఇంజన్లు, పారిశుద్ధ్య కార్మికులు. గుంటూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు. బురదను తొలగిస్తున్న అగ్నిమాపక శాఖ. దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వార్తల్లోని వివరాలు. వరదల ప్రభావం వల్ల నష్టపోయిన విజయవాడ ప్రాంతాల్లో జరుగుతున్న సహాయక చర్యల్లో మంత్రులు, శాసనసభ్యులందరూ భాగస్వామ్యులు కావడం సంతోషించదగ్గ పరిణామమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. విజయవాడ కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్కు చేరుకున్న కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరితో కలిసి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలోనే ప్రప్రథమంగా డ్రోన్ల ద్వారా ఆహార పొట్లాలను బాధితులకు అందించడం గమనార్హమన్నారు. తాగునీరు, పాలు బాధితులకు అందించినట్లు తెలిసిందని చెప్పారు. అలాగే పసుపు, అరటి, పూల తోటలు కూడా నష్టపోయాయని తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధికారులు పాల్గొన్నారు. पीने का पानी और ड्रोन से पहली बार आंध्र प्रदेश में आपके लीडरशिप में ये प्रयोग हुआ है। ड्रोन से फूड पैकेट्स, मिल्क पैकेट्स ये ड्रॉप किए गए लोगों तक पहुंचाने का प्रयास किया गया है और लोगों ने बताया कि मिल रहा है उनको। और एक टीम लगातार फोन करके पूछ रही है, जिसकी मॉनिटरिंग स्वयं चीफ मिनिस्टर साहब कर रहे हैं। तो लोगों की संतुष्टि का स्तर कि हमको मिल रहा है वो बहुत ऊंचा है, लेकिन संकट तो अभूतपूर्व है। जहां से पानी निकल गया है वहां युद्ध स्तर पर सैनिटेशन का काम, जो घरों के अंदर मलबा है, मड है, उसको साफ करने का काम, पानी से धोने का काम भी लगातार हो रहा है। पशु मारे गए तो एनिमल हस्बेंड्री की टीम भी लगातार काम कर रही है। और जो बुढ़मेरू ब्रीच है जल्दी वो बंद हो, उसके लिए आर्मी जैसा आपने बताया कॉल की गई है और वो जल्दी पहुंचने वाली है, क्योंकि उस पानी का जब तक वो पानी बंद नहीं होगा तो ये संकट यहाँ बना रहेगा और कुछ प्रश्नों पे और विचार करना पड़ेगा। जैसे आपने कहा प्रकाशम बैराज 17 इयर्स पुराना है, 70 साल 70, लेकिन उसमें से कितना पानी डिस्चार्ज होगा उसकी सीमा पहले तय थी। लगभग 11 लाख क्यूसिक 11.9, लेकिन 12 लाख के ऊपर पानी एक साथ आ गया। मैंने टकराई हुई बोट देखी, वो तो बड़े संकट से बच गए। और इसे टेक्निकली इस डिस्चार्ज को कैसे बढ़ाया जाए, उसके लिए हमारे होम मिनिस्टर श्रीमान अमित शाह जी ने आपने मांगी, टीम भी भेजी है। तो कुछ तो ऐसी जो लॉन्ग टर्म प्लानिंग करनी होगी। जैसे प्रीवियस गवर्नमेंट के समय बड़मेरू के आसपास ही जो माइनिंग हुई, इलीगल माइनिंग हुई, उसके कारण भी नुकसान पहुंचा और उसके कारण ब्रीच, वो बड़ा कारण है एक ब्रीच होने का। तो इन चीजों को भी ढंग से देखना पड़ेगा। लेकिन तत्काल जो आपकी प्राथमिकता है जनता को राहत देने की। क्रॉप डैमेज भी काफी हुआ है। अभी मैंने देखे बनाना का जो प्लांटेशन था वहां हमने देखे फूलों की यहाँ खेती होती है, हल्दी, सारी क्रॉप्स को भी नुकसान हुआ है। और जो प्रारंभिक अनुमान है क्रॉप्स का वो भी 1.8 लाख हेक्टर में हुआ है। ఆంధ్రప్రదేశ్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటిస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న కేంద్ర మంత్రికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, మరో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి ఏరియల్ సర్వే ద్వారా బొడమేరు క్యాచ్మెంట్ ఏరియాలను పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాలైన జక్కంపూడి, పాల ప్రాజెక్ట్, కండ్రిక, అజిత్ సింగ్ నగర్లను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో
జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రికి మంత్రి లోకేష్ వివరించారు. ఏరియల్ సర్వే అనంతరం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలోని హెలీప్యాడ్కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రకాశం బ్యారేజ్ గేట్లను పరిశీలించారు. విజయవాడ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మరోసారి పర్యటించారు. ఎనికేపాడు వద్ద ఏలూరు కాలువ దాటి బుడమేరు ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బల్లకట్టుపై వెళ్లి ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు. గండ్లు పడిన ప్రాంతాల్లోని పనులపై అధికారులతో ఆయన చర్చించారు. దెబ్బతిన్న పంటల వివరాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కేసరపల్లి వద్ద బుడమేరు కాలువపై వరద ఉధృతిని ముఖ్యమంత్రి పరిశీలించారు. విజయవాడకు ఇలాంటి విపత్తు మళ్లీ రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బుడమేరులో వరద తగ్గినందున అందరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. బుడమేరు కాలువ ప్రక్షాళన చేపడతామని, గతంలోనే ఈ కాలువ ఆధునీకరణకు నిధులు కూడా కేటాయించినట్లు తెలియజేశారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతంగా చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వైరల్ జ్వరం, తీవ్రమైన దగ్గుతో బాధపడుతూ అస్వస్థతతో ఉన్నప్పటికీ ఈ ఉదయం తన నివాసంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారులతో సమావేశమయ్యారు. వరద పరిస్థితిపై సమీక్షించారు. సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం, దోమల తీవ్రత ఉందని, పారిశుద్ధ్య నిర్వహణ పగడ్బందీగా చేపట్టాలని సూచించారు. స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం ఏలేరు రిజర్వాయర్కు వరద ముంపు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిద్రాహారాలు మాని మరీ శ్రమిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కొనియాడారు. ప్రజలను కష్టం నుంచి గట్టెక్కించేందుకు నిర్విరామంగా పనిచేశారని, ఆయన పనితనం అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వం, పాలనలో అవిశ్రాంత కృషి నిజంగా స్ఫూర్తిదాయకమని, ప్రశంసనీయమని కొనియాడారు. అధికార సంక్షోభం, వ్యవస్థల నిర్వీర్యం, వనరుల దోపిడీ వారసత్వంగా గత ప్రభుత్వం నుంచి వచ్చిందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో ప్రకృతి వైపరీత్యం, వీటి నడుమ మీ పాలనా దక్షత, విధి నిర్వహణలో కష్టపడే విధానం స్ఫూర్తిదాయకం, అభినందనీయమని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రశంసిస్తూ కొన్ని ఫోటోలను తన ఖాతాలో పొందుపరిచారు. రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు రేపటి నుంచి నిత్యావసర కిట్లు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వరద బాధితులకు ఏ విధంగా ప్రభుత్వం సహాయం అందించాలన్న అంశంపై మంత్రుల బృందం చర్చించింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో కూడిన మంత్రుల బృందం అధికారులతో కలిసి విజయవాడ కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, మొదటి రోజు 50,000 కుటుంబాలకు కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పంచదార, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళాదుంపలు, లీటర్ వంట నూనెతో కూడిన కిట్ను బాధితులకు అందచేయనున్నట్లు చెప్పారు. వరద ప్రాంతాల్లో సబ్సిడీ ధరలపై కూరగాయల విక్రయాలు మొదలయ్యాయన్నారు. 2 లక్షల కుటుంబాలకు నిత్యావసర కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఈ పోజ్ మిషన్ ద్వారా సరుకుల పంపిణీ చేస్తామన్నారు. రేషన్ కార్డులు లేని వారికి ఆధార్ కార్డు లేదా బయోమెట్రిక్ ఆధారంగా పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద నీరు క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 45.5 అడుగుల మేర వరద ప్రవాహం కొనసాగుతుండగా ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తుందన్నారు. దీంతో పాటు ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలతో కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. మారేడుమిల్లి, చావడికోట,
బండ్లంక సమీపంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దేవీపట్నం మండలంలో పలు గ్రామాలకు వెళ్లే రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజ్కి 9,68,000 క్యూసెక్కుల మేర వరద నీరు వచ్చి చేరుతుండగా అంతే మొత్తంలో నీటిని బ్యారేజ్ 175 గేట్ల నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువనున్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామ ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే కనకాయలంక కాజ్వే పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో 4 గ్రామాల ప్రజలు బోట్లపై ప్రయాణిస్తున్నారు. విజయవాడ పరిధిలోని పలు కాలనీలు వరద ముంపు నుంచి బయటకు వస్తున్నాయి. ఓవైపు సహాయక చర్యలు కొనసాగిస్తూనే మరోవైపు బురద తొలగిస్తున్నారు. అగ్నిమాపక పారిశుద్ధ్య సిబ్బంది పలు చోట్ల బురదను తొలగిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్లు విజయవాడకు చేరుకున్నాయి. ఇప్పటికే ఫైర్ ఇంజన్ల ద్వారా సిబ్బంది ఇళ్లలోని బురద తొలగించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అగ్నిమాపక బృందాలు పలు అపార్ట్మెంట్లు, నివాసాల్లో పైపుల ద్వారా నీటితో శుభ్రం చేస్తున్నారు. సింగినగర్లోని పలు డివిజన్లో పారిశుద్ధ్య కార్మికుల సహాయంతో బురద తొలగిస్తున్నారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు తగ్గుముఖం పట్టడంతో అజిత్ సింగ్ నగర్ నుంచి ఉచిత బస్సు సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సింగినగర్ నుంచి విజయవాడలోని పలు ప్రాంతాలకు చేరుకునేలా 6 బస్సులను ఏర్పాటు చేసింది. ఆహారం సరఫరా, వైద్య సేవలు, మంచినీటి సరఫరా, మందులు అందించడం తదితర అంశాలపై ఎప్పటికప్పుడు ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వరద బాధితులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో ఉచిత బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలియజేశారు. విజయవాడలో ఈ వరదల కారణంగా ఎఫెక్ట్ అయిన ప్రాంతాల నుంచి సీఎం గారు, ఎండీ గారు ఆదేశాల ద్వారా కొన్ని ఫ్రీ బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా మేజర్గా ఎఫెక్ట్ అయినటువంటి సింగనగర్ ప్రాంతం నుంచి సింగనగరు బస్ స్టేషను, రైల్వే స్టేషను ఆ రూట్లోను, అలాగే సింగనగరు, సత్యనారాయణపురం, గవర్నమెంట్ ప్రెస్, రైల్వే స్టేషన్, బస్ స్టేషను ఆ ప్రాంతంలో ఆ రూట్లోను, అలాగే కండ్రిక రామవరపాడు రింగు ఏలూరు రోడ్డు, అలాగే కండ్రిక రామవరపాడు రింగు బందర్ రోడ్డు, తర్వాత జక్కంపూడి, సితార సెంటరు, చిట్టినగరు, మార్కెటు, రైల్వే స్టేషను. వరదల కారణంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత కుటుంబాలు తీవ్ర నష్టానికి గురయ్యాయి. పాత మంగళగిరి భద్రావతి నగర్లో ఉన్న చేనేత మగ్గాల షెడ్లను గుంటూరు జిల్లా సబ్ కలెక్టర్ సంజన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నేతలు పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని నిరుపేద చేనేత కుటుంబాలకు చేయుతగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు అధికారులు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంజన మాట్లాడుతూ చేనేత కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వివరించారు. 55 ఫ్యామిలీస్కి ఎసెన్షియల్ కమోడిటీస్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ చేయడం జరిగింది. యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ వీవర్స్ అందరికీ కూడా 50 kg రైస్ బ్యాగ్, 1 లీటర్ ఆయిల్, 1 kg షుగర్, 1 kg కందిపప్పు, 1 kg పొటాటో అండ్ 1 kg ఆనియన్ ఇచ్చామండి. ఈ 1455లో 1207 ఫ్యామిలీస్ ఆర్ వీవర్ ఫ్యామిలీస్. వీళ్ళు కాకుండా మిగతా ఫ్యామిలీస్కి 25 kg రైస్ బ్యాగ్స్ అండ్ సేమ్ కమోడిటీస్ ఆఫ్ సేమ్ వెయిటేజ్ ఇచ్చామండి. సో దీంతోనే అడిషనల్గా GOMS నంబర్ 5 కింద మిగతా ఎన్యూమరేషన్ ఫర్ లైవ్లీహుడ్ లాస్ అంటే యాన్ లాస్. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర దిశగా పయనిస్తోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 24 గంటల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉత్తరాంధ్రలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దునని అధికారులు హెచ్చరించారు.
ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకొని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కి కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకు స్వాగతం. భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవానికి ఎంతో విశిష్టత ఉంది. 2వ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా గురువులను సత్కరించుకోవడంతో పాటు ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలను అందించి గౌరవిస్తున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం ప్రాముఖ్యత, గురువుల విశిష్టతపై ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న సమగ్ర విశేషాలను ఇప్పుడు చూద్దాం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదియుగం నుంచి నేటి హైటెక్ డిజిటల్ ఆధునిక యుగం వరకు ఆయన్ని ఒక మార్గదర్శకునిగా, పథ నిర్దేశకునిగా గౌరవిస్తాం, ఆదరిస్తాం, స్మరిస్తాం, నమ్ముతాం కూడాను. సమాజంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించి నిర్వర్తించే గురువు నిజమైన సమాజ దేవాలయానికి రక్షకుడే కాదు, అవసరమైతే చక్కదిద్దే ఒక సామాజిక శిల్పి. దేవుడు గురువు పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తానన్నారు మహానుభావుడు కబీర్ దాస్. గురువు అన్న మాటకి అనేక అర్థాలుండగా, గు అంటే చీకటిగాను, రు అంటే పోగొట్టేదిగాను చెప్తారు. అమ్మ ఆది గురువై ప్రపంచానికి మనని పరిచయం చేస్తే ఈ ప్రపంచాన్ని మనకు చూపించేది మాత్రం గురువే. గురుస్థానానికి వన్నె తెచ్చిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవానికి ఎంతో విశిష్టత ఉంది. ఓ గురువు ప్రతిపాదనను ఆచరించిన విద్యార్థులు సంవత్సరంలో ఒక రోజును గురువులను పూజించి గౌరవించుకునేందుకు అందరికీ అవకాశం కల్పించారు. 1962 సెప్టెంబర్ 5 ఈ రోజు భారతీయ ఉపాధ్యాయుల పట్ల గౌరవం, కృతజ్ఞతలు తెలియజేయడానికి అంకితం చేయబడింది. ఈ రోజున భారతదేశ 2వ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మించారు. డాక్టర్ రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న జన్మించారు. ఆయన మైసూర్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ప్రొఫెసర్. అలాగే విద్యారంగంలో ముఖ్యమైన విజయాలు సాధించారు. విద్యార్థుల పట్ల లోతైన సున్నితత్వం, ఆప్యాయత ఆయన్ని ఆదర్శ ఉపాధ్యాయునిగా తీర్చిదిద్దాయి. విద్య జ్ఞానాన్ని పొందే మాధ్యమం మాత్రమే కాదని, వ్యక్తిత్వ వికాసానికి ఒక ముఖ్యమైన అంశమని ఆ మహనీయుడు విశ్వసించారు. ఏ వ్యక్తి ఎదగడానికైనా వారి ఉన్నతిలో గురువుదే ప్రత్యేక స్థానం. మంచి ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని అందించడంతో పాటు తన విద్యార్థి వ్యక్తిత్వాన్ని కూడా అభివృద్ధి చేస్తాడు. అతనికి సరైన మార్గ పథ నిర్దేశకత్వం చేస్తాడు. గురువు పట్ల హృదయంలో దాగి ఉన్న గౌరవాన్ని, ప్రేమను వ్యక్తీకరించడానికి మన దేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. ఈ ఏడాది సుస్థిర భవిష్యత్తు కోసం అధ్యాపకులను శక్తివంతం చేయటం ఇతివృత్తంతో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నాం. బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయులను ఈ ఇతివృత్తం కార్యోన్ముఖులను చేస్తుంది. 1962లో డాక్టర్ రాధాకృష్ణన్ రాష్ట్రపతి అయినప్పుడు ఆయన పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకోవాలని ఆయన్ని విద్యార్థులు కొందరు అభ్యర్థించగా, దీనిపై రాధాకృష్ణన్ జన్మదినాన్ని ప్రత్యేకంగా జరుపుకునే బదులు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవటం సముచితమని సూచించిన నిరాడంబరుడాయన. ఈ ప్రతిపాదన ఉపాధ్యాయుల పట్ల ఆయనకున్న గౌరవాన్ని చెప్పకనే చెబుతుంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఉపాధ్యాయుల కృషిని గుర్తించి వారి కృషి, త్యాగం, నిస్వార్థ సేవలను గౌరవించడం ఉపాధ్యాయ దినోత్సవ ముఖ్యోద్దేశం. ఉపాధ్యాయులు జ్ఞానాన్ని అందించడమే కాకుండా పిల్లల పాత్రను నిర్మించడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఉపాధ్యాయులే జగతికి మూలం, ఉపాధ్యాయులే ప్రగతికి ప్రాణం అన్నది సూక్తి. అవును, ఈ సమస్త ప్రపంచానికి దిశానిర్దేశం చేసే వ్యక్తి గురువు. గురువుని మించిన దైవం లేదు. రామునికి విలువిద్య నేర్పిన విశ్వామిత్రుడు, కృష్ణుణ్ణి చదివించిన సాందీపుడు
ఇలా లోకంలో ఘనత సాధించిన ప్రతివారి వెనుక ప్రథమ పాత్ర గురువులదే. అజ్ఞాన తిమిరాలను తొలగించి విజ్ఞాన జ్యోతులు వెలిగించేది గురువు ఒక్కరే. ఉపాధ్యాయ వృత్తికి వన్ని తెచ్చిన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. గురుస్థానం నుంచి దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పీఠం వరకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రస్థానం ఆదర్శనీయం, ఆచరణీయం. గురువుగా ఆయన బోధనలు ఎంతటి ఉత్సుకతను కలిగించేవో, రాజకీయ ప్రస్థానంలో ఆయన ప్రసంగాలు అంతగానే ఆకర్షించేవి, ఆలోచింపజేసేవి కూడా. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత 1947 ఆగస్టు 15న ఆయన చేసిన ప్రసంగం ప్రజల్లో ఉత్తేజాన్ని ఉరకలెత్తించింది. భిన్న అంశాల్లో సర్వేపల్లి వారు చేసిన రచనలు ఆయన తార్కిక దృష్టికి, విద్వత్ ప్రతిభకు తార్కాణాలుగా నిలిచాయి. ఎన్నో గౌరవ డాక్టరేట్లు, మరెన్నో బిరుదులు ఆయన ప్రతిభకు పట్టం కట్టి పరవశించాయి. అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని అందుకున్న నిరాడంబరమూర్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ప్రపంచాన్ని విజ్ఞాన సమాహారంగా మార్చగలిగే శక్తి ఒక్క ఉపాధ్యాయునికి మాత్రమే ఉంది. గురువు గొప్పతనాన్ని చాటి చెప్పిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాల సాధనకు మనవంతు కృషి చేయడమే ఆయనకు మనమిచ్చే గొప్ప నివాళి, ఘన నివాళి కూడా. మనం ఆ మహనీయునికి అందించే గౌరవమును. కాకినాడ జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో గురువారం కాకినాడ జేఎన్టీయూ ఆడిటోరియంలో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీలు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయ వృత్తికి ప్రత్యేక స్థానం ఉందని, తమ జీవితాల ద్వారా కొవ్వొత్తుల్లా కరిగి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతారని ఎంపీ పేర్కొన్నారు. సమాజాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అలాగే అదే సేమ్ పొజిషన్, ఒక స్టేబుల్ పొజిషన్, ఒక పీస్ఫుల్ పొజిషన్లో ఉంటూ ఎంతోమంది ఈ సమాజంలో మారటానికి, సమాజంలో మార్పు తీసుకురావడానికి, ఎదగటానికి ఉండే మొదటి మెట్టు ఉపాధ్యాయులు. వారు లేకపోతే సివిలైజేషనే లేదు, ఈ సొసైటీ లేదు. ఈ సొసైటీకి, సివిలైజేషన్స్కి మూల కారణం ఉపాధ్యాయులు. వన్ థింగ్ మన చేతిలో, నా ఒపీనియన్లో, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కానీ, ఫ్రమ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, మీ చేతుల్లో మనం చేయగలిగే అత్యంత బిగ్ కాంట్రిబ్యూషన్ ఈస్ టు మూవ్ దెమ్ అవే ఫ్రమ్ డ్రగ్స్. ఎంతవరకు మీ స్థాయిలో చేయగలుగుతారో అంతవరకు చేయగలుగుతారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని నెల్లూరు కలెక్టరేట్లో గురు పూజోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ అరుణమ్మ, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి రామారావులు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా స్థాయిలో ఎంపికైన 60 మంది ఉత్తమ ఉపాధ్యాయులను వారు సన్మానించారు. ఉపాధ్యాయులు వృత్తిని ఎన్నుకోవడంతోనే వారు గురుతుల బాధ్యతను కలిగి ఉండడం, వారి పట్ల కలిగే గౌరవమే చిరస్థాయిగా నిలిచే సత్కారమన్నారు. జిల్లాలో చాలా సక్రమంగా చేయడం జరిగింది. సుమారుగా ఒక 60 మంది టీచర్లు, ప్రభుత్వ ఆదేశాల మేరకు 60 మంది టీచర్ని కమిటీ రూపంలో సెలెక్ట్ చేసేసుకొని వాళ్ళ అప్లికేషన్స్ కూడా తీసుకొని ఎవరైతే దాంట్లో బాగా చేస్తున్నారని ఆ కమిటీ ఆధ్వర్యంలో డిసిషన్ తీసుకున్న ఒక 60 మంది టీచర్కి భావి భారత పౌరులను ఉత్తమంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులది కీలక పాత్రని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలోని ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ ఉత్తమ సేవలు అందించిన 42 మంది ఉపాధ్యాయులను ఈ సందర్భంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ, శాసనమండలి సభ్యులు ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. గొప్ప గౌరవాన్ని ఆపాదించింది. ఏమంటే ప్రతి శిశువు కూడా తల్లిదండ్రుల నుండి మొదటి నడక ఒక సమూహంలోకి ప్రవేశించడం అనేది పాఠశాల నుంచే ప్రారంభమవుతుంది. ఇది ఈ సమాజంలో ప్రతి మనిషి
పాఠశాల గడప ఎక్కాల్సిందే, తొక్కాల్సిందే. పాఠశాలల్లో తన గురువుల నుండి విజ్ఞానాన్ని, సమాజాన్ని, ప్రకృతిని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి ఉన్నతమైనటువంటి బాధ్యత నిర్వహించేటువంటి గురువులందరికీ కూడా ఈ ఉపాధ్యాయ అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం అర్బన్ శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పాల్గొన్నారు. పూర్వ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా వ్యాప్తంగా ఉత్తమ ప్రతిభను కనపరిచిన ఉపాధ్యాయులను సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుతున్నామని, విద్యారంగాన్ని మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం యోచన చేస్తోందన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో కొంతకాలం బోధించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సమాజం కూడా బాగుంటుందన్న లక్ష్యంతో అందరూ కూడా కలిసి పనిచేస్తున్న బాధ్యత ఉంది. గత 5 ఏళ్లలో టీచర్స్ ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసు. 5 ఏళ్ల తర్వాత మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గురు పూజోత్సవం కార్యక్రమం కానీ ఈరోజు అనంతపురంలో బ్రహ్మాండంగా జరిగింది. గత 5 ఏళ్లలో మేము ఎప్పుడు ఇలాంటి ఫంక్షన్ చేసుకోలేదు. టీచర్స్ని ఇంతగా గౌరవించిన దానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి టీచర్స్ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు. మనమందరూ కూడా మన గురువుల్ని గుర్తు చేసుకుని వాళ్ళు చేసినటువంటి కృషిని వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసే ఒక మంచి రోజు. ప్రభుత్వం తరఫున ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈరోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఇక్కడే ఒక ఇతిహాసం ఉన్నటువంటి కాలేజ్ ఇది. ఇక్కడ సర్వేపల్లి వారు కొన్ని రోజులు చదువు కూడా చెప్పడం జరిగింది. చాలా చక్కగా చిత్తూరులో జెడ్పీ సమావేశ మందిరంలో ఈరోజు గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, జేసీజీ విద్యాధరి, జీడీ నెల్లూరు శాసనసభ్యులు విఎం థామస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా థామస్ మీడియాతో మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ మారుమూల గ్రామంలో జన్మించి గురువుగా ఎదిగి ఉన్నత సేవలను అందించారన్నారు. విద్యార్థులు ఆయన్ను ఆదర్శంగా తీసుకుని మంచి నడవడికతో ఉన్నత చదువులకై ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు విద్యారంగంలో చాలా చేశారు. ఆయన్ని మనం గుర్తు చేసుకునే విధంగా ఎవ్రీ సెప్టెంబర్ 5వ తేదీ ఈ టీచర్ల దినోత్సవం మనం జరుగుతాము. టీచర్లందరినీ కూడా సన్మానించి వాళ్ళని గౌరవించే కార్యక్రమం ఇది. ఇక్కడ చాలామంది వివిధ రంగాల్లో బెస్ట్గా రాణించిన ప్రతి ఒక్క టీచర్కి కూడా బెస్ట్ టీచర్ అవార్డు ఇవ్వడం జరిగింది. సైన్స్లో, మ్యాథ్స్లో, స్కౌట్లో, ఆ విధంగా అన్ని విధాలు ఇవ్వడం జరిగింది. సుమారుగా ఈరోజు నాకు సభ్యత్వాన్ని బాధ్యతాయుతంగా తీసుకుని దేశంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా నిలబడాలని పార్టీ జాతీయ కార్యదర్శి సభ్యులు సోము వీరాజు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీరాజు మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలు క్రమశిక్షణ కలిగిన జాతీయ భావం కలిగిన వారన్నారు. ప్రస్తుతం విజయవాడలో వచ్చిన వరదలకు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, కొల్లేరు, బుడమేరులో ఆక్రమణలను తొలగించి దీనికి శాశ్వత పరిష్కారాన్ని చూపాలన్నారు. అక్కడ పడుతున్నటువంటి శ్రమ, ఆ బుడమేరు, వాటికి శాశ్వత పరిష్కారం ఏ విధంగా, ఇది 2005లో జరిగింది. నీలం సంజీవ్ రెడ్డి గారు దీనికి 50 లక్షలు శాంక్షన్ చేశారు బుడమేరుకి. అసలు ఈ ప్రళయాలు ఎందుకు జరుగుతున్నాయి? హైడ్రా యొక్క జీవో ఎందుకు వచ్చింది? ఈ భూ ఆక్రమణలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఏ విధంగా కొల్లేరుకు సంబంధించినటువంటి కిలోమీటర్ల ప్రాంతాన్ని భూ బకాసురులు ఏ విధంగా ఆక్రమించారు? ఇవన్నీ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం 82,469 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. రోజంతా నష్టాల్లో కొనసాగింది. ఇంట్రాడేలో 82,130 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 151 పాయింట్ల నష్టంతో 82,201 వద్ద ముగిసింది. నిఫ్టీ 53 పాయింట్ల నష్టంతో 25,145 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹83.98గా నమోదైంది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.